దయ్యంలా మారి అడవిలో తిరుగుతున్న చెంచులక్ష్మికి పానీపూరి అంటే చాలా ఇష్టం. రోజూ చీకటి పడ్డ తర్వాత ఊర్లో పానీపూరి బండి పెట్టి అమ్ముకునే కళ్యాణి దగ్గరికొచ్చి కావాల్సినంత పానీపూరి తినేసి సంతోషంగా, కళ్యాణి, నీ చేత్తో చేసిన పానీపూరి తింటూ చనిపోవచ్చు తెలుసా? అంటే అంత చండాలంగా ఉందన్నమాట. అయ్యయ్యో కళ్యాణి, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం ఏవైనా కాని చెంచులక్ష్మి, ఒకసారి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ చనిపోవడానికి అవకాశం లేదన్న సంగతి గుర్తుపెట్టుకో. ఓహో, నేనిప్పుడు దెయ్యాన్ని కదూ అంటూ దెయ్యం కిలకిలా నవ్వుతూ ఉంటుంది. కళ్యాణి దెయ్యం చెంచులక్ష్మిని అలా చూస్తూ, చెంచులక్ష్మి, ఇంత అందంగా ఆనందంగా నవ్వుతున్న నువ్వు ఎలా చనిపోయావు? అసలు ఎందుకు చనిపోయావు అని కళ్యాణి అడగగానే దెయ్యం చెంచులక్ష్మి ఒక్కసారిగా నవ్వటం ఆపేసి బాధగా కళ్యాణి వైపు చూసింది. అయ్యో, నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు, లేదంటే లేదు. ఏదో మన మధ్య ఉన్న స్నేహం కొద్దీ నిన్నలా అడిగాను. సారీ, అడిగి నిన్ను బాధ పెట్టుంటే. చచ్చ, ఇందులో బాధపడ్డానికి ఏముంది కళ్యాణి? నాకు పానీపూరి ఇష్టమని నీకు తెలుసు కదా. తెలుసు చెంచులక్ష్మి, పానీపూరి తినటం వల్లే చనిపోయి దెయ్యమయ్యావా? ఒక రకంగా చెప్పాలంటే అంతే కళ్యాణి. నాకు పానీపూరి తినాలనే ఇష్టం లేకుంటే నేను ఆ రోజు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. ఇంతకుముందు ఇక్కడ పానీపూరి బండి పెట్టుకునే బంగారాజు ఉండేవాడు. నేను కాలేజ్ నుంచి వచ్చే టైంలో బంగారాజు దగ్గర పానీపూరి తిని ఇంటికెళ్లేదాన్ని. అవునా? ఆ బంగారాజు చేసిన మోసాన్ని అడిగినందుకు నన్ను చంపేశాడు, ఇలా దెయ్యం చేశాడు అని దెయ్యం చెప్పగానే కళ్యాణికి నోటి నుంచి మాట రాలేదు. అలా దెయ్యం చెంచులక్ష్మిని చూస్తూ ఉండిపోయింది. రోజు నేను పానీపూరి తినడానికని బంగారాజు దగ్గరికి వచ్చేదాన్ని. మా ఇద్దరి మధ్యన స్నేహం మొదలయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను చెంచులక్ష్మి. నీకు బంగారాజుకి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టుంటావు. అతను మాత్రం పెళ్ళొద్దు ఏమొద్దు, ఇది టైంపాస్ లవ్ స్టోరీ అని చెప్పి తప్పించుకున్నాడు కదా. కాదు, అతనికి అంతకు ముందే పెళ్ళయింది. ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి ప్రేమ అంటూ పెళ్ళి అంటూ నన్ను తన సొంతం చేసుకున్నాడు. కొన్నాళ్లకి నేను తల్లిని కాబోతున్నానని తీయని కబురుతో పాటు అతనికి పెళ్ళయిందనే విషయమూ తెలిసింది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది ఆ దెయ్యం. ఆ కన్నీళ్లని చూడగానే కళ్యాణికి జాలేసింది. సారీ చెంచులక్ష్మి, నీ గతాన్ని అడిగి నిన్ను బాధ పెట్టినందుకు. లేదు కళ్యాణి, లేదు, నన్ను నువ్వు బాధ పెట్టలేదు. నాలో ఇంతకాలం దాగిన బాధని పంచుకున్నావు. నా మనసు నిండా నిండిన భారాన్ని దించేశావు. నేను తల్లిని కాబోతున్నాననే సంతోషం కంటే బంగారాజుకి ఇంతకు ముందే పెళ్ళయిందనే నిజమే నన్ను ఆ రోజు ఎక్కువ బాధ పెట్టింది. నిలదీశాను. దాంతో నన్ను బుజ్జగించి పాలల్లో విషం కలిపి నన్ను, నా కడుపులోని బిడ్డని చంపేశాడు. బాధపడకు చెంచులక్ష్మి, ఎలాగో చనిపోయి దెయ్యమయ్యావు కాబట్టి నువ్వు అతన్ని భయపెడుతూ సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను కళ్యాణి. నీ దగ్గర కావలసినంత పానీపూరి తిని కావలసినంత సంతోషాన్ని బంగారాజుని భయపెడుతూ పొందుతున్నాను అని దెయ్యం చెంచులక్ష్మి పానీపూరి అమ్మే కళ్యాణి చాలాసేపు మాట్లాడుకున్నారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళ మధ్య వాళ్లకే తెలియని అక్కా చెల్లెల అనుబంధం ఏర్పడింది. ఒకరోజున దెయ్యం చెంచులక్ష్మి పానీపూరి తినటానికి వచ్చింది. కాని అక్కడ కళ్యాణి పానీపూరి బండి కనిపించలేదు. ఒంట్లో బాగోలేదేమో, అందుకే ఈరోజు పానీపూరి బండి పెట్టినట్టు లేదు. ఏదోలా కడుపు నింపుకోవాలి అని అనుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు రాత్రి సంతోషంగా, కళ్యాణి వచ్చుంటది, పానీపూరి బండి పెట్టుంటుంది. నిన్న ఎందుకు బండి పెట్టలేదు అడగాలి అని అనుకుంటూ ఆ చోటుకొచ్చింది. కళ్యాణి పానీపూరి బండి కనిపించలేదు. దెయ్యం మళ్లీ దిగులు ముఖం పెట్టింది. కళ్యాణికి ఇంకా బాగున్నట్టు లేదనుకుంటా, సరేలే అని అక్కడ్నుంచి నిరాశగా వెళ్ళిపోతుంది. ముచ్చటగా 3వ రోజు రాత్రి ఆ చోటుకొచ్చింది. ఈ కళ్యాణికి ఏమైంది? 2-3 రోజులుగా పానీపూరి బండి తెరవడం లేదు. ఇంటికెళ్తే బాగుండదని ఈ 2-3 రోజులు చూశాను. ఇక నా వల్ల అయ్యేలా లేదు. ఇప్పుడు కళ్యాణి వాళ్ళింటికి వెళ్తాను, విషయం తెలుసుకుంటాను
అని దెయ్యం చెంచులక్ష్మి ఆ చోటు నుంచి పానీపూరి కళ్యాణి వాళ్ళ ఇంటికెళ్ళింది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇదేమిటి, ఇంటికి తాళం ఉందంటే ఊరికి వెళ్ళుంటారు, అదే అయ్యుంటుంది. అందుకే కాబోలు కళ్యాణి పానీపూరి బండి పెట్టట్లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయింది. ఒక చెట్టు మీద కూర్చొని ఉంటుంది. ఓ అర్ధరాత్రి వేళ ఒక కారు అడవిలోకి వేగంగా దూసుకొచ్చి ఒకచోట ఆగింది. చెట్టు మీదున్న చెంచులక్ష్మి దెయ్యం ఆ కారు సౌండ్ విని కారు వైపు చూస్తుంది. అక్కడ బట్టతల ఉన్న మనిషి, ఒక పెద్దావిడ గొయ్యి తవ్వుతూ ఉంటారు. కారు వెనక డోర్ దగ్గర 30 ఏళ్ల కుర్రాడు నిలబడి దిక్కులు చూస్తున్నాడు. తొందరగా కాని అన్నా, ఎవరైనా చూస్తే బావుండదు, మనం వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెళ్ళాలి అని అంటూ ఉండగా దెయ్యం వాళ్ళని చూస్తూ ఉంటుంది. బహుశా వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఆ కుర్రాడికి తల్లిదండ్రులా ఉన్నారు. ముగ్గురు కలిసి ఏదో పాపం పని చేయడానికి వచ్చారని అర్థమవుతుంది అని అనుకుంటూ ఉండగా కారులో నుంచి స్పృహ లేకుండా గాయాలతో ఉన్న కళ్యాణి శరీరాన్ని కింద పడేశాడు ఆ కుర్రాడు. అది చూసి దెయ్యం షాక్ అయింది. అయితే వీళ్ళు కళ్యాణిని చంపడానికి బాగా కొట్టి ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. నా కళ్యాణిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకొని ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికొచ్చింది. వాళ్ళు ముగ్గురు దెయ్యాన్ని చూసి భయపడతారు. దెయ్యం ముగ్గుర్నీ భయపెట్టేలా చూసి కింద పడిన కళ్యాణి శరీరాన్ని తీసుకొని అక్కడి నుంచి గాల్లో వెళ్ళిపోతుంది. అది చూసి ముగ్గురు ఆశ్చర్యపోతారు, భయపడిపోతారు. అమ్మా, నాన్న, కారెక్కండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పగానే ఆ బట్టతల మనిషి, ఆ పెద్దావిడ వణికిపోతూ కారెక్కేస్తారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. స్పృహలేని కళ్యాణిని తీసుకొని ఆ అడవిలో పారుతున్న సెలయేరు దగ్గరికి వచ్చింది. ఒడ్డున పడుకోబెట్టి టెన్షన్ పడుతూ, కళ్యాణి, లే కళ్యాణి, కళ్ళు తెరచి నన్ను చూడు, నీకేమీ కాలేదు అంటూ దెయ్యం ఎంత ప్రయత్నం చేసినా కళ్యాణి శరీరంలో ఎలాంటి కదలిక లేదు. అప్పుడు దెయ్యం వెంటనే సెలయేటి దగ్గరికి వెళ్లి దోసిల్తో నీళ్లు తీసుకొచ్చి కళ్యాణి ముఖం మీద చల్లింది. అప్పుడు కళ్యాణి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అది చూసి దెయ్యం సంతోషపడింది. కళ్యాణి పైకి లేచి నెమ్మదిగా కూర్చుంది. చెంచులక్ష్మి, నువ్వా? నేనేంటిక్కడున్నాను? మా అత్తయ్య, మావయ్య, ఆయన ఎక్కడా? ఓహో, కారులో నిన్ను తీసుకొచ్చి నీ అత్త మామలు గొయ్య తవ్వుతుంటే నీ భర్త కారు డిక్కీలో నుంచి నిన్ను కిందికి విసిరేశాడు. ఎందుకో కారణం తెలుసుకోవచ్చా కళ్యాణి? తెలుసుకుని ఏం చేస్తావు చెంచులక్ష్మి? చేతనైనా సహాయం చేస్తాను కళ్యాణి. అయితే విను, మా నాన్న కట్నం కింద ఒప్పుకున్న డబ్బులు ఈ పానీపూరి అమ్ముతూ ఇస్తానని చెప్పాడు. కానీ ఇవ్వలేకపోయాడు. దాంతో మా అత్త వాళ్ళు బాగా తిట్టారు, గట్టిగా అరిచారు. ఆయనకి గుండె నొప్పొచ్చి చనిపోయారు. ఈ పానీపూరిని అమ్ముతూ నాన్నొప్పుకున్న కట్నం డబ్బులు ఇవ్వాలని చెప్పారు. అలా నేను పానీపూరి అమ్ముతూ ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేదాన్ని. అంత బాగానే ఉంది గాని నిన్నిలా చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇలా చేయడానికి కారణం, అనుకున్న టైంకి డబ్బులు ఇవ్వకుంటే ఆయనకి విడాకులిచ్చి ఆ ఇంట్లో నుంచి, ఆయన జీవితంలో నుంచి నేను వెళ్ళిపోవాలి. నాకు నువ్వు ఏం చెప్పకు, నీ బాధ పూర్తిగా అర్థమైంది. బంగారాజుని ఆడుకున్నట్టే నిన్ను బాధ పెట్టిన వాళ్లతో కూడా ఆడుకుంటాను. అలా చేయదు చెంచులక్ష్మి, అలా చేస్తే నా కాపురం నిలబడదు, ఇక నాశనం అయిపోతుంది. లేదు లేదు కళ్యాణి, నేను భయపెట్టి నీతో కాపురం చేయిస్తాను కదా. కాపురం అనేది భయంతో కాదు చెంచులక్ష్మి, ఇష్టంగా చేయాలి, ప్రేమగా చేయాలి. అదే బంగారాజు నీతో చేశాడు చూడు, అలా. ప్రేమగా కాపురం చేయించాలా? కాని ఎలా? నేను పానీపూరి అమ్మి మా నాన్న ఇస్తానన్న కట్నం డబ్బులు ఇవ్వాలి, అంతే. అప్పుడు నువ్వు ఇలా మామూలు పానీపూరి అమ్మితే ఎక్కువ డబ్బులు రావు కళ్యాణి. థమ్సప్ పానీపూరి అమ్మో, కొత్తగా వెరైటీగా ఉంటుంది. ఏంటి థమ్సప్ పానీపూరా? ఇదేదో బాగుంది చెంచులక్ష్మి. ఇలా రెండిటిని మిక్స్ చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉండేదాన్ని. భలే బాగుంది తెలుసా? సరేలే చెంచులక్ష్మి, రేపటి నుంచి మొదలు పెడతాను. నువ్వు రెస్ట్ తీసుకో కళ్యాణి, నేనున్నాను కదా. దెయ్యం థమ్సప్ పానీపూరి అంటూ అమ్ముతాను. కళ్యాణి, బతికినంత వరకు నువ్విలా నవ్వుతూ ఉండాలి, అది నేను చూస్తూ ఉండాలి. సరే పద,
రెస్ట్ తీసుకుందు గాని. కళ్యాణి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. కళ్యాణి వేషంలో దెయ్యం థమ్సప్ పానీపూరి అమ్ముతూ ఉంటుంది. కొన్నాళ్ళకి డబ్బులు సర్దుబాటు కావడంతో దెయ్యం ఆ డబ్బుల్ని కళ్యాణికిచ్చి పంపిస్తుంది. అలా తన కాపురం నిలబడుతుంది. థమ్సప్ పానీపూరి ఐడియా ఇచ్చి తన కాపురాన్ని నిలబెట్టిన దెయ్యానికి కళ్యాణి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటూ జీవించటం మొదలుపెట్టింది.